ఇండియా మోస్ట్ అవైటెడ్ చిత్రంగా కల్కి 2898 ఏడి రాబోతోంది. జూన్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండియా ఫ్యూచర్ ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు. భవిష్యత్తులో ఇండియా ఎలా ఉండబోతోందో కల్కిలో చూపించబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. అందుకోసం నాగ్ అశ్విన్ గట్టిగా గ్రౌండ్ వర్క్ చేశాడని అంటున్నారు. తాజాగా ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన మై డియర్ దొంగ చిత్రానికి దర్శకత్వం వహించిన సర్వజ్ఞ కుమార్ కల్కి గురించి కొన్ని విషయాలను ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. తాను కల్కి 2898 ఏడి సినిమాకి అడిషనల్ రైటర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. సినిమా గురించి ఇప్పుడే చెప్పలేను, కానీ ఇంతకు ముందు ఎవరూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ తో కల్కి ఉంటుందని చెప్పగలను. ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ ను ఎవ్వరూ తీసుకోలేదు. కనీసం టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుండరు. ఎవరు ఊహించని విధంగా కల్కి ఉంటుందని చెప్పాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో కల్కిపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజ్ అయిన కల్కి గ్లిమ్స్ అదిరిపోయాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన అమితాబ్ గ్లిమ్స్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకునే నటించగా దిశా పటాని కీ రోల్ ప్లే చేస్తోంది. లోక నాయకుడు కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. మరి రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న కల్కి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.